ఆంధ్రప్రభకు స్వాగతం. నెక్స్ట్ టార్గెట్ నితిన్ గడ్కరీ. మోదీ చేసిన తప్పిదం అదేనా? ఈ విషయాల గురించి మనం ఇప్పుడు చర్చిద్దాం. కాక్రోచ్ జనతా పార్టీ చేపట్టిన సుదీర్ఘ ఆందోళన తర్వాత కేంద్రంలోని మోదీ ప్రభుత్వం వెనక్కి తగ్గిందనే భావన ఇప్పుడు దేశవ్యాప్తంగా వివిధ ఉద్యమకారుల్లో, ప్రతిపక్ష శిబిరాల్లో బలంగా నాటుకుపోయింది. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయడమే కాకుండా సీజేపీ డిమాండ్లకు ప్రభుత్వం తలొగ్గడం విపరీత వైపరీత్యానికి దారితీసేలా కనిపిస్తుంది. ఒక ప్రజాస్వామ్యయుతంగా ఎన్నికైన ప్రభుత్వం నిరసనలకు భయపడి వెనక్కి తగ్గిందనే వాదనలు ప్రతిపక్షాలు దీనిని ఒక ఆయుధంగా మార్చుకోవడానికి సిద్ధమయ్యాయి. సామాజిక మాధ్యమాల్లో మీమ్స్, వ్యంగ్యాస్త్రాలతో మొదలైన ఈ రచ్చ ఇప్పుడు కీలక కేంద్ర మంత్రులను పడగొట్టాలనే డిమాండ్ వరకు వెళ్ళింది. ప్రభుత్వం ఒక్కసారి ఆత్మరక్షణలో పడితే ఆ బలహీనతను ఆసరాగా చేసుకుని ఎలాంటి పరిణామాలు సృష్టిస్తారో అనడానికి ప్రస్తుతం సోషల్ మీడియాలో జరుగుతున్న ట్రోలింగ్, కొత్తగా ఉద్భవిస్తున్న E20 జనతా పార్టీ వంటి ప్రచారాలే మనకు ఉదాహరణ. దేశ ఇంధన భద్రతను బలోపేతం చేయడానికి, విదేశీ ముడి చమురు దిగుమతుల భారాన్ని తగ్గించి వేల కోట్ల రూపాయల విదేశీ మార్పిడి ద్రవ్యాన్ని ఆదా చేయడానికి కేంద్ర ప్రభుత్వం తెచ్చిన E20 పెట్రోల్ విధానంపై ఇప్పుడు విష ప్రచారం జరుగుతుంది. 2026 నాటికి 20% ఎథనాల్ బ్లెండింగ్ను ప్రామాణికంగా మార్చడం వల్ల రైతులకు లబ్ధి చేకూరుతుందని, ఉద్గారాలు తగ్గుతాయని స్పష్టమైన గణాంకాలు ఉన్నప్పటికీ కాక్రోచ్ జనతా పార్టీ విజయం ఇచ్చిన ఉత్సాహంతో ఇప్పుడు E20కి వ్యతిరేకంగా ఉద్యమాలు ప్రారంభమయ్యాయి. నెక్స్ట్ టార్గెట్ ఎథనాల్ బాబా గడ్కరీ అంటూ సోషల్ మీడియాలో కొందరు నెట్జన్లు తమ మీమ్స్ తోటి ముంచెత్తుతున్నాయి. పాత వాహనాల్లో మైలేజ్ తగ్గుతుందని, ఇంజన్లు పాడవుతాయని తప్పుడు ఆధారాలు, కల్పిత వీడియోలతో ప్రజలను రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారు. దీనికి తోడు ప్రతిపక్షాలకు చెందిన పలువురు నేతలు గాడీ మార్చ్ పేరుతో పార్లమెంటు వైపు ర్యాలీలు పిలుపునివ్వడం కేవలం సాంకేతికపరమైన ఒక ఇంధన విధానాన్ని తీవ్రమైన రాజకీయ వివాదంగా మార్చే కుట్రను బయటపెడుతుంది. ఇక్కడ అత్యంత ఆందోళనకరమైన విషయం ఏమిటంటే, ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన ఒక బలమైన ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టడానికి విదేశీ నిధులు, విదేశీ శక్తులు మద్దతుతో నడిచే కొన్ని వ్యవస్థలు ఈ తరహా ఉద్యమాల వెనుక ఉండి నడిపిస్తున్నాయనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సీజేపీ పోరాటం విజయం సాధించిందన్న ప్రచారంతో దేశంలో ఎక్కడ చిన్న అసంతృప్తి ఉన్నా దాన్ని తీవ్రమైన ప్రభుత్వ వ్యతిరేక ఉద్యమంగా మార్చేందుకు విదేశీ ఫండింగ్ పొందే ఎన్జిఓలు, సామాజిక మాధ్యమ వేదికలు అత్యంత వ్యూహాత్మకంగా పనిచేస్తున్నాయి. మన దేశ ఆర్థిక వ్యవస్థను దెబ్బతీయడానికి, దేశీయంగా లభించే ఇథనాల్ వినియోగాన్ని అడ్డుకొని మళ్ళీ విదేశీ ముడి చమురుపై భారత్ ఆధారపడేలా చేయడానికి అంతర్జాతీయ ఆయిల్ లాబీలు కూడా ఈ E20 వ్యతిరేక ప్రచారాలకు వెనుక ఉండి నిధులు సమకూరుస్తున్నాయనే వార్తలు విస్మరించలేనివి. ఈ విదేశీ లాబీలు ఎంటర్ అయిన తరువాత మన దేశంలో E20 పెట్రోల్ వాడకంపై పెద్ద ఎత్తున అసత్య ప్రచారం కొనసాగింది. ముఖ్యంగా ఈ పెట్రోల్ను వాడడం వల్ల వాహనాలు పాడైపోతున్నాయని, ఇంజిన్లు దెబ్బతింటున్నాయని పలువురు ఆరోపిస్తున్నారు. తమ వాహనాలు పనికి రాకుండా పోయాయని, లక్షలు పోసి ఇంజిన్లు చేంజ్ చేసుకున్నామని అంటున్నారు. కానీ ఇవన్నీ కేవలం ఆరోపణలు మాత్రమే. ఇప్పటి వరకు ఇందుకు సంబంధించిన ఆధారాలతో సహా ఎవ్వరూ నిరూపించలేకపోయారు. వాహన తయారీ కంపెనీలు కూడా కొన్ని ఆరోపణలపై ఇన్వెస్టిగేషన్ చేసి ఎక్కడ డ్యామేజ్ కాలేదని స్పష్టం చేశాయి. కేవలం భారత్లో మాత్రమే కాదు, విదేశాల్లోనూ E20 ఫ్యూయల్ను ఉపయోగిస్తున్నారు. కానీ ఎక్కడా చిన్న ఆరోపణ కూడా లేదు. మన దేశంలో అయితే కొంతమంది పనిగట్టుకుని AI వీడియోలను సృష్టిస్తున్నారు. పెట్రోల్లో సగం నీళ్లు కలిసినట్లుగా ఉన్నాయని చూపుతున్నారు. ఇవన్నీ చూస్తుంటే కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా చేస్తున్న ప్రచారం అని స్పష్టంగా అర్థమవుతుంది. దీనికి తోడు నితిన్ గడ్కరీని పర్సనల్గా టార్గెట్ చేస్తున్నారు. ఆయన RSS బ్యాక్గ్రౌండ్ పక్కన పెడితే రాజకీయాల్లో ఇన్నాళ్ళు ఒక్క ఆరోపణ కూడా ఆయన పేరు రాలేదు. ఇలాంటి నాయకుడిపై అవినీతి బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారు. ముఖ్యంగా మహారాష్ట్రలో షుగర్ ఫ్యాక్టరీలు ఎక్కువ. అక్కడి రాజకీయాలను సైతం ఇవి ప్రభావితం చేయగలవు. గడ్కరీ కూడా అక్కడి వారే కావడంతో ఈ షుగర్ ఫ్యాక్టరీలకు మేలు చేకూర్చే E20 ఫ్యూయల్ను వాడకంలోకి తీసుకొస్తున్నారన్న వింత వాదన వినిపిస్తుంది. మరి ఇప్పటికైనా మోదీ ప్రభుత్వం అత్యంత అప్రమత్తంగా వ్యవహరించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ప్రజాస్వామ్యంలో నిరసనలు తెలిపే హక్కు అందరికీ ఉన్నప్పటికీ నిరసనల ముసుగులో
దేశ ప్రగతిని అడ్డుకునే అరాచక శక్తుల పట్ల, శాంతి భద్రతలకు విఘాతం కలిగించే వారి పట్ల తీవ్రమైన కఠిన వైఖరిని అవలంబించాల్సిందే. కేవలం సోషల్ మీడియా, మీమ్స్, ట్రోల్స్ భయపడి నిర్ణయాలను వెనక్కి తీసుకోవడం లేదా మంత్రుల రాజీనామాలు ఆమోదించడం వల్ల ప్రభుత్వ అస్తిత్వానికే ప్రమాదం ఏర్పడుతుంది. ఇది ఇలాగే కొనసాగితే రాబోయే రోజుల్లో ప్రభుత్వం ఏ మంచి పాలసీ తెచ్చినా విదేశీ ఫండింగ్తో నడిచే ముఠాలు రోడ్లపైకి వచ్చి ప్రభుత్వాన్ని బ్లాక్మెయిల్ చేసే సంస్కృతిని ప్రోత్సహించినట్లు అవుతుంది. ప్రభుత్వం ఇప్పటికైనా డిఫెన్స్ మూడ్ నుండి బయటికి వచ్చి E20 పెట్రోల్ వల్ల దేశానికి, రైతులకు జరుగుతున్న మేలును ప్రజలకు స్పష్టంగా వివరించాలి. అదే సమయంలో నిరసనల పేరుతో వ్యవస్థలను పక్షవాతానికి గురి చేయాలని చూస్తున్న అసమ్మతివాదుల మూలాలను, వారికి అందుతున్న విదేశీ ఆర్థిక సహాయాన్ని విచారణ సంస్థల ద్వారా బయటపెట్టి నిరోధించాలి. శాసనసభలు, పార్లమెంటు ద్వారా నిర్ణయించబడే ప్రజాస్వామ్య విధానాలను రోడ్లపై జరిగే మీమ్ క్యాంపెయిన్లు, నిరసనలు నియంత్రించకుండా చూడడమే నరేంద్ర మోదీ ప్రభుత్వం ముందున్న తక్షణ కర్తవ్యం. ఇప్పటికే FCRA చట్టం ద్వారా మన దేశంలో ఉద్యమాలకు అందే ఫారెన్ ఫండింగ్ను ఆపడానికి కేంద్ర ప్రభుత్వం అడుగులు వేస్తుంది. త్వరలో ఈ బిల్లు ఆమోదం పొందితే దీనికి ముక్కుతాడు వేసినట్లు అవుతుంది. అప్పుడు నిజమైన నిరసనలు మాత్రమే జరుగుతాయి తప్ప విదేశీ జోక్యం అసలే ఉండదు. ఇదే జరిగితే భవిష్యత్తులో హింసాత్మక ఉద్యమాలు తగ్గుముఖం పడతాయి. ఈలోగా FCRA బిల్ పాస్ చేయిస్తే వీరి ఆటలు భవిష్యత్తులో సాగవని మాత్రం ఆశిద్దాం. దీనిపై మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ రూపంలో తెలియచేయండి. అలాగే మీ స్నేహితులకు షేర్ చేయండి. ఆంధ్రప్రభకు సబ్స్క్రైబ్ చేసుకోండి. నమస్కారం.